రేవంత్ పాలనలో ఎండిపోతున్న పంట పొలాలను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చలించిపోయారు. సాగునీళ్లు అందక అల్లాడిపోతున్న అన్నదాతలను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. రైతన్నలు అరిగోస పడుతున్నా ఈ రేవంత్ సర్కారు చెలించడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్నగారకుంట తండ గాజుల మల్కాపురం గ్రామాల్లో జగదీష్ రెడ్డి పర్యటించారు. సాగునీళ్లు అందక ఎండిపోతున్న పంటల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండిన పంటల్ని చూసి జగదీష్ రెడ్డి మనస్సు చెలించిపోయింది. అన్నదాతలను ఆదుకునేందుకు రేవంత్ సర్కారు ఇప్పటికైనా సాగునీరు విడుదల చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. ఆడ వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెన్పాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని.